ఇది ఒక మాటల యుద్ధానికి లేకపోతే సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి లేదా ప్రమాణాలు చేసుకుందాం వీటికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఖచ్చితంగా ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మద్యం సంబంధించిన అంశంపైనే ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి అంశం మద్యం. దాంట్లోనూ మళ్ళీ కల్తీ మద్యాన్ని నింపితే ప్రజలకు ఖచ్చితంగా అది ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత చాలా సీరియస్గా దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే క్యూఆర్ కోడ్ను కూడా అమలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ క్యూఆర్ కోడ్ ఇప్పుడు తీసుకురావడం ఏంటి? ఎప్పటి నుంచో మేము అమల్లోకి తీసుకుని వచ్చాము, ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయమే. కేవలం కల్తీ మద్యం అంశాన్ని పక్కదారి పట్టించేదానికి, దీంట్లో ఉన్నటువంటి సివిఆర్టీని తగ్గించేదానికోసం చేస్తున్నటువంటి వ్యవహారం అనేది నాని ఆరోపిస్తున్నది. ఏంటి సత్య, అసలు అప్పట్లో ఉన్నటువంటి విధానం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటి? ఈ కల్తీ మద్యం బయటకు వచ్చిన తర్వాతే ఇది తీసుకురావాలని చూసారా, లేకపోతే దానికి అసలు లింక్ ఉందా? ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా కల్తీ మద్యం సంబంధించిన అంశాన్ని అరికట్టేదానికి లేకపోతే ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతుంటే కూడా పట్టుకునేదానికి అవకాశాలు ఉన్నాయా? శ్రీహరి గారు, ప్రస్తుతం ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చింది. మనం యాప్ని ఇప్పుడు మనం డిస్ప్లేలో కూడా చూడొచ్చు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఒక బాటిల్ ఉంటుంది, బాటిల్ మీద ఒక టిక్ మార్క్, గ్రీన్ కలర్ రౌండ్తో ఓ టిక్ మార్క్తో యాప్ కనిపిస్తుంది. పక్కన ఈ క్యూఆర్ కోడ్, అదేవిధంగా దాన్ని జీపీఎస్ని తెలియజేసే ఒక సింబల్. ఇవి రెండు కూడా యాప్ని డిస్ప్లేలో అంటే ఇంట్రోలో, యాప్ ఓపెన్ చేయగానే ఇంట్రోలో ఇలాగ వస్తుంది. నిజానికి యాప్ విషయానికి వచ్చేసరికి యాప్ ఇలా ఓపెన్ చేయగానే ఇలా వెల్కమ్, సుస్వాగతం, సెలెక్ట్ యువర్ యాక్సెస్, మీ యాక్సెస్ను సెలెక్ట్ చేసుకోండి. ఒకవైపు ఏమో కన్జ్యూమర్కి సంబంధించిన యాప్, రెండో వైపు రిటైలర్కు, అంటే కన్జ్యూమర్ కావాలితే కన్జ్యూమర్, రిటైలర్ కావాలితే రిటైలర్. రెండు ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్జ్యూమర్ చేసిన తర్వాత మన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాంతోపాటు బాటిల్ పైన ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ను కూడా కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేశాక వెరిఫై ప్రోడక్ట్ అని కొట్టగానే, అంటే ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ ఏం లేదు కాబట్టి వెరిఫై ప్రోడక్ట్ అని రాగానే ఇమీడియట్గా ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండడం జరిగింది, అదేవిధంగా ఎక్కడ తయారైంది, ఏ బాటిల్ అంటే ఏ సంబంధిత లిక్కర్, అది ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా లేదంటే బీరా అని దాని పుట్టుపూర్వతరాలన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట. కాబట్టి ఈ యాప్ని మనం చూస్తే కనుక అటు కస్టమర్కి అదేవిధంగా సెల్లర్కి ఇద్దరికీ ఉపయోగపడేటట్టుగా ఈ యాప్ని అయితే రూపొందించారు. ఈ యాప్ని రూపొందించడానికి ప్రధాన కారణం ఏంటంటే నకిలీ మద్యాన్ని నిరోధించడం కోసం. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా క్యూఆర్ కోడ్ ఉంది. అయితే ఆ క్యూఆర్ కోడ్ ఎందుకు ఉపయోగించారంటే ప్రభుత్వ మద్యం షాపుల్లో తమ వారి యొక్క మద్యాన్ని అమ్ముకోవడానికి, దానికి సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు తేల్చుకోవడానికి, ఏ రోజు లెక్కలు ఆ రోజు తేల్చడానికి ఒక క్యూఆర్ కోడ్ని ఆ మద్యం మూత పైన, హాలోగ్రామ్ పైన క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు. దాన్ని మద్యం ఆ షాపులో అమ్మినప్పుడు దాన్ని స్కాన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన గన్ ఉంటుంది, స్కానర్ గన్ను, దాంతో స్కాన్ చేసిన తర్వాత ఇన్ని మద్యం బాటిల్ ఇక్కడ అమ్ముడిపోయాయి కాబట్టి ఇంత కమిషను ప్రభుత్వానికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ అనుచరుల డిస్టిలరీల నుంచి అయితే అక్కడ పంపిస్తారో లేదా ఈ తయారీ దాంట్లో భారీ ఎత్తున రేట్లు పెంచేసి భారీగా లాభాలు గడించిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో వాటాలు తిరిగి ఆ ప్రభుత్వ పెద్దలకు ఏ విధంగా చేరాయి, ఎంత మేరకు తమకు లెక్క రావాల్సి ఉందనేది లెక్కించుకోవడానికి ఆ రోజు ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగపడింది. అయితే ఈ రోజు వేస్తున్న క్యూఆర్ కోడ్కి ఆ రోజు వేస్తున్న క్యూఆర్ కోడ్కి ఉన్న తేడా ఏంటంటే ఈ రోజు తేడా ఒకసారి చెప్తారు. దీనిపైన పేరు నాని కూడా మాట్లాడారు. ఒకసారి మన దగ్గర బయట ఉంటే కూడా అది కూడా ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అంటే వారు చెప్తున్నది ఏంటంటే అసలు మేము చేసిందే ఇప్పుడు కేవలం ఏదో ఇప్పుడు ఇది ఎపిసోడ్ తెరపైకి వచ్చింది కాబట్టి దీన్ని ఏదో డైవర్ట్ చేసే దానికోసం అన్నట్లుగా చెప్తున్నారు. అదా అసలు వాస్తవం? ఇప్పుడు చేస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ వల్ల ఏంటి అసలు వినియోగదారులకు సంబంధించినటువంటిది మీరు ఆల్రెడీ వివరించారు. సో ఇంకేమైనా ప్రభుత్వం కూడా దీని ద్వారా అంటే ఖచ్చితంగా ఇది పారదర్శకంగా ఉండాలి అనేటువంటి విధానంలో భాగమే తీసుకొచ్చిందా? అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే అవకాశం గతంలో సెల్లర్ కుక్కలకే ఉండేది. ఎందుకంటే సెల్లర్ దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్టాక్ లిస్ట్లో అది నమోదయ్యేది. దానివల్ల ఎంత స్టాక్ అమ్ముడిపోయిందని వాళ్ళు తెలియడం కోసం అంతే. అయితే ఈసారి క్యూఆర్ కోడ్ను కస్టమర్ కూడా ఇచ్చారు. కస్టమర్ తన యాప్ వేసుకుని తను కొన్న మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఏంటి, ఏ బ్రాండు, ఏ క్వాంటిటీ, ఎలాంటి మద్యం అందులో ఉందనేది వివరాలన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. కాబట్టి కస్టమర్కి ఒకవేళ ఆ వివరాలు రాకపోతే అది నకిలీ మద్యం అని తేలినట్టు.
కాబట్టి కస్టమర్కి తాను కొన్నది నకిలీదా ఒరిజినల్దా అని తెలుసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వం నకిలీ మద్యమా ఒరిజినల్ మద్యమా ఏ మద్యం అమ్ముతున్నారు అనేది మొత్తం బ్లాంక్లో పెట్టి ఇష్టానుసారంగా మద్యం దందా నిర్వహించింది. దానికి దీనికి ఉన్న తేడా అయితే తాను కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వం వారు తయారు చేసిన, ప్రభుత్వం అనుమతించిన డిస్టిలరీలో తయారు చేసిందా లేదా బయట ఇటువంటి జనార్దన్ లాంటి వాళ్ళు తయారు చేసిందా అనేది గతంలో తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కూడా ప్రభుత్వం చూస్తోంది. కాబట్టి గతానికి ఇప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, గతంలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ దోపిడీకి ఆస్కారం ఇచ్చేది. ఇప్పుడున్న క్యూఆర్ కోడ్ మాత్రం అటు వినియోగదారుడికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా సెల్లర్కి కూడా స్టాక్ విషయంలో ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్ అయితే ఉంది. పేర్నాని చెబుతున్న విషయం గతంలో కూడా క్యూఆర్ కోడ్ ఉంది, ఇప్పుడు కొత్తగా తెచ్చిందేం కాదని చెబుతున్నారు. కానీ గతంలో వారి దోపిడీ కోసం క్యూఆర్ కోడ్ వేసుకుంటే ఇప్పుడు మాత్రం వినియోగదారుడికి కూడా తాను తీసుకున్నటువంటి మద్యం బాటలు వాస్తవికత ఏంటి, అది నిజంగా సంబంధిత బ్రాండు సంబంధిత మద్యం ఉన్నదేనా లేదా అందులో ఏమైనా నకిలీ ఉందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడే క్యూఆర్ కోడ్. ఇంకొక అంశం, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పైన విచారణ ఒకవైపు కొనసాగుతూ ఉంది. చాలా అరెస్టులు జరిగాయి. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే, సో దీన్ని ప్రస్తుతం జరిగినటువంటి ఎపిసోడ్ని దాన్ని ఎక్కువ విస్తృతంగా వైసీపీ ప్రచారం చేసేందుకో లేకపోతే దాంట్లో ఏదో వెతికి బయటకు తీసుకుని వచ్చి చెప్తున్నాం అనేటువంటి ప్రయత్నము పదే చేస్తున్నారు. ఏంటి అసలు దీంట్లో వ్యూహం ఏంటి? కేవలం గతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మరుగున పడేసేదానికా, చర్చ లేకుండా చేసేదానికా, లేకపోతే నిజంగా ఇప్పుడు కల్తీది వస్తుందని చెప్పదలుచుకునే దానికి చేస్తున్నారా? ఏంటి అసలు వాళ్ళ ఎత్తుగడ ఏంటి అసలు? మద్యం స్కామ్లో నెలకి 60 కోట్లు గడించారు గత ప్రభుత్వం అనేది ప్రభుత్వం దానికి సిట్ ఏర్పాటు చేసి రాజశేఖర్ సిపి విజయవాడ సిపి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దాన్ని విచారణ చేపిస్తోంది. అందులో పెద్ద తలకాయలు బయటకు వస్తున్న తరుణంలో ఈ నకిలీ మద్యం అనే వ్యవహారాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వమే పట్టుకోవడం జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులే దాన్ని పట్టుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూశారు. దీని నుంచి ఏదో విధంగా గెయిన్ చేసి ఇష్యూను మొత్తం పక్కదారి పట్టించేయడానికే ఈ ప్రయత్నం. ఈ నకిలీ మద్యం అనేది ఎవరైతే జనార్దన్ చేశాడో